Hi friends, welcome to my channel. So today's topic is trees and data structure. So tree first point. So first point is tree is a non-linear data structure. It means what do you mean by non-linear data structure? Data structure is nothing but collection of elements. So collection of elements is called data structure. So non-linear data structure is nothing but collection of elements are arranged in non-sequential. So are hierarchical. సో అవి ఈ డేటా స్ట్రక్చర్లో ఉన్న కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా సో ఒక ఆర్డర్లో కాకుండా హైరారికల్ ఆర్డర్లో సీక్వెన్షియల్ ఆర్డర్లో కాకుండా హైరారికల్ ఆర్డర్లో అరేంజ్ చేయడాన్ని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం. సో సో ట్రీ అనేది హైరారికల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది కాబట్టి ట్రీని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం. అండ్ కమింగ్ టు సెకండ్ పాయింట్, సో ట్రీ కంటైన్స్ ఫైనైట్ సెట్ ఆఫ్ నోట్స్. ద ట్రీ డెఫినేషన్ చెప్పాలంటే ఇట్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ నోట్స్. ఆ నోట్స్ అనేవి ఎక్కడో చోట టర్మినేట్ అవ్వాలి కాబట్టి ఫైనైట్ సెట్ ఆఫ్ నోట్స్ ఇస్ కాల్డ్ ట్రీ అంటాం. సో ఫైనైట్ అంటే లిమిటేషన్, ఎక్కడో చోట కలెక్షన్ ఆఫ్ నోట్స్ స్టాప్ అవ్వాలి. అండ్ లాస్ట్ థర్డ్ పాయింట్ ఈస్ ఇన్ ట్రీ నోట్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ హైరారికల్ మేనర్. ట్రీస్లో నోట్స్ అనేవి ఎలా రిప్రజెంట్ చేస్తామంటే హైరారికల్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తాం. హైరారికల్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తాం. So that's all for tree. That's all for tree. So first point, it is a linear data structure, non-linear data structure. It is a non-linear data structure. It contains finite set of nodes. In a tree, nodes are represented in hierarchical manner, right? And coming to binary tree. Binary tree. So binary tree అంటే ఇక్కడే ఉంది. బైనరీ అంటే మీన్స్ టూ. అంటే మనం ఒక నోట్ తీసుకున్నామంటే ట్రీలో, ట్రీ ఈజ్ నథింగ్ బట్ నోట్స్, కలెక్షన్ ఆఫ్ నోట్స్. ట్రీ అంటేనే నోట్స్. ఒక నోట్ తీసుకుంటే ఆ నోడ్కి మనం 2 చిల్డ్రన్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఏంటి, ఓన్లీ 2. సో అంటే మినిమం 0 ఉండొచ్చు, లేకపోతే 1 ఉండొచ్చు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చైల్డ్ నోట్స్ ఆర్ 2. సో అలా ఏ నోడ్కైతే మ్యాక్సిమం 2 చిల్డ్రన్స్ మనం హైరారికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తామో దాన్ని బైనరీ ట్రీ అంటాం. సో బైనరీ ట్రీ ఈజ్ ఎ ట్రీ టైప్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో బైనరీ ట్రీ అనేది ట్రీయే. సో అది కూడా ట్రీ అంటే ఏంటి, దాని టైప్ ఏంటి, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ విత్ మ్యాక్సిమం ఆఫ్ 2 చిల్డ్రన్ ఫర్ ఈచ్ పేరెంట్. మీరు ఒక పేరెంట్ తీసుకున్నారు అంటే ఒక రూట్ తీసుకున్నారు అంటే సో మ్యాక్సిమం ఆ రూట్కి ఎన్ని చైల్డ్స్ ఉంటాయి, ఓన్లీ 2. మ్యాక్సిమం 2. సో అంతకు మించి ఎక్కువ ఉండకూడదు. మినిమం ఐదర్ 0 ఆర్ 1, మ్యాక్సిమం 2, అంతే. ఓకే. సో దాన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎవ్రీ రూట్ నోడ్ హ్యావింగ్ 2 చిల్డ్రన్స్ ఇస్ కాల్డ్ బైనరీ ట్రీ. ఒక రూట్ నోడ్ తీసుకుంటే దానికి 2 చిల్డ్రన్స్ ఉంటే దాన్ని బైనరీ ట్రీ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీ అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ నోడ్స్ అని తెలుసు. సో ట్రావర్సల్ ఈజ్ నథింగ్ బట్ విజిటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ అట్లీస్ట్ వన్స్ అని తెలుసు. సో ఇవి మెయిన్గా ఎన్ని టెక్నిక్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్: ఇన్ ఆర్డర్ టెక్నిక్, ప్రీ ఆర్డర్ టెక్నిక్, పోస్ట్ ఆర్డర్ టెక్నిక్, రైట్? సో ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ట్రీని, సో సింపుల్గా డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, this is one node, this is another node, again another node. Here in this tree there are 3 nodes. So 3 nodes ఉన్నాయి. This is a tree. ఇప్పుడు ఈ ట్రీని ఎలా రిప్రజెంట్ చేస్తామో మీరే చూడండి. సో ఫస్ట్ దిస్ ఈజ్ లెఫ్ట్ చైల్డ్ అండ్ దిస్ ఈజ్ రైట్ చైల్డ్. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, this is called a small binary tree. So this is a parent node, this is root node, that is A, capital A. This is left child, that is B, and right child, this is C.
ఓకే, దిస్ ఈజ్ బైనరీ ట్రీ. ఇప్పుడు మనం ట్రీ ట్రావర్స్ టెక్నిక్స్ అంటే ఏంటంటే, సో ఫస్ట్ ఇన్ ఆర్డర్ టెక్నిక్ అప్లై చేద్దాం. ఇన్ ఆర్డర్. సో ఇన్ ఆర్డర్ మీన్స్ ఫస్ట్ వీ హ్యావ్ టు విజిట్ లెఫ్ట్ నోడ్ ఆఫ్ ది ట్రీ. మీరు ఒక ట్రీ తీసుకుంటే ఆ ట్రీలో ఉన్న ఫస్ట్ లెఫ్ట్ ఏముంది, ఎంటైర్ ట్రీలో లెఫ్ట్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయాలి. దట్ ఈస్ లెఫ్ట్ నోడ్, అండ్ దెన్ రూట్ నోడ్, అండ్ దెన్ రైట్ నోడ్. అంటే మనకి ఇక్కడ ఏం సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే, రూట్ నోడ్ అనేది మీరు ఎక్కడ తీసుకున్నా సరే, రూట్ నోడ్ అనేది లెఫ్ట్ నోడ్ కి రైట్ నోడ్ కి మధ్యలో ఉంటే దాన్ని ఇన్ అంటాం. ఇన్ బిట్వీన్ లెఫ్ట్ అండ్ రైట్. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ ఆర్డర్. అంటే మనం ట్రావర్స్ చేయడం అంటే విజిట్ చేయడం. ఈ నోడ్ని విజిట్ చేయాలి, ఈ నోడ్ని విజిట్ చేయాలి, ఈ నోడ్ని విజిట్ చేయాలి. ఫస్ట్ ఏ నోడ్ని విజిట్ చేయాలి, ఆ ట్రీలో ఉన్న లెఫ్ట్ నోడ్ని విజిట్ చేసి తర్వాత రూట్ నోడ్కి వచ్చి తర్వాత రైట్ నోడ్కి రావడాన్ని ఇన్ ఆర్డర్ అంటాం. ఓకే, సో కమింగ్ టు ప్రీ ఆర్డర్. ప్రీ ఆర్డర్ అంటే ఏమవుతుంది, సో దిస్ ఈస్ కాల్డ్ ప్రీ ఆర్డర్. ప్రీ ఆర్డర్ అంటే మీనింగ్ అంటే, ప్రీ అంటే ముందు అని, అంటే స్టార్టింగ్ ఫస్ట్ రూట్ నోడ్ని విజిట్ చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు విజిట్ రూట్ నోడ్, అండ్ దెన్ లెఫ్ట్ నోడ్, అండ్ దెన్ రైట్ నోడ్. సో ఫస్ట్ ఈ ట్రీలో రూట్ ఏముంది ఆ రూట్ నోడ్ తీసుకోవాలి, అండ్ దెన్ ఆ రూట్కి లెఫ్ట్ ఏంటో తీసుకోవాలి, అండ్ దెన్ ఆ రూట్ నోడ్కి రైట్ సైడ్ ఏముందో చూసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రీ ఆర్డర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పోస్ట్ ఆర్డర్. పోస్ట్ ఆర్డర్ అంటే ఏంటి, పోస్ట్ అంటే లాస్ట్ అని, లేటర్, పోస్ట్ లేటర్. అంటే ఫస్ట్ హియర్ ఇన్ దిస్ బైనరీ ట్రీ ఫస్ట్ వీ హ్యావ్ టు విజిట్ లెఫ్ట్ ఆఫ్ ది ట్రీ అండ్ రైట్ ఆఫ్ ది ట్రీ అండ్ దెన్ రూట్. అంటే ఫస్ట్ ఈ ట్రీలో ఫస్ట్ లెఫ్ట్ నోడ్ విజిట్ చేయాలి, అండ్ దెన్ రైట్ నోడ్ విజిట్ చేయాలి, ఆఫ్టర్ దట్ రూట్ నోడ్ విజిట్ చేయాలి. దీస్ త్రీ ఆర్ ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్. In order means first we have to visit left node, and then root node, and then right node, right? Even ఒక రూట్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వచ్చినప్పుడు అగైన్ లెఫ్ట్ నోడ్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ రూట్ అనుకోండి, అగైన్ వీ హ్యావ్ టు అప్లై ఇన్ ఆర్డర్ టెక్నిక్, రైట్? సో అంటే ఈచ్ లెఫ్ట్ సబ్ ట్రీ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ బైనరీ ట్రీ. అగైన్ వీ హ్యావ్ టు అప్లై సేమ్ టెక్నిక్, దట్ ఈస్ ఐదర్ ఇన్ ఆర్డర్ అయితే ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ అయితే ప్రీ ఆర్డర్. మీరు ఏ టెక్నిక్ యూస్ చేస్తే ఆ. సో ప్రీ ఆర్డర్ అంటే రూట్ నోడ్, ఫస్ట్ వీ హ్యావ్ టు విజిట్ రూట్ నోడ్, అండ్ దెన్ లెఫ్ట్ నోడ్, అండ్ దెన్ రైట్ నోడ్. సో పోస్ట్ ఆర్డర్ అంటే లెఫ్ట్ నోడ్, ఫస్ట్ వీ హ్యావ్ టు విజిట్ లెఫ్ట్ నోడ్, అండ్ దెన్ రైట్ నోడ్, అండ్ దెన్ రూట్ నోడ్. దిస్ ఈజ్ ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్. సో ఇన్ డెప్త్ గా, ఇన్ డీటెయిల్డ్ గా విత్ ఎగ్జాంపుల్స్ ఇంకా ఫర్దర్ వీడియోస్ లో చూద్దాం. జస్ట్ దిస్ ఈజ్ బేసిక్ ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ కాబట్టి జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసాం, రైట్? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఫైనల్ ఎగ్జామ్స్ అండ్ సో ట్రీ కాన్సెప్ట్ లోనే వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ బైనరీ సెర్చ్ ట్రీ, రైట్? ఏ బైనరీ ట్రీ ఈజ్ సెట్ టు బి ఏ బైనరీ సెర్చ్ ట్రీ. సో బైనరీ ట్రీ ఈజ్ సెట్ టు బి ఏ బైనరీ సెర్చ్ ట్రీ విచ్ హ్యాస్ సమ్ ఫాలోయింగ్ ప్రాపర్టీస్. సో బైనరీ ట్రీ అనేది బైనరీ సెర్చ్ ట్రీ అవుతుంది, బట్ దీనికి ఏ ప్రాపర్టీస్, డెఫినెట్ గా ఈ 3 ప్రాపర్టీస్ ఫాలో అవ్వాలి. ఈ 3 ప్రాపర్టీస్ ఏంటంటే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే జనరల్ గా బైనరీ సెర్చ్ ట్రీ అనేది వాడు ఇచ్చాడు, ఓకే, లేదు సమ్ ఎలిమెంట్స్ ఇచ్చి మనల్ని బైనరీ సెర్చ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే సో ఈ 3 ప్రాపర్టీస్ ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ in binary search tree the value of all the nodes in left subtree. మీరు ఒక బైనరీ సెర్చ్ ట్రీలో రూట్ నోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి మూవ్ అయితే లెఫ్ట్ సైడ్ లో లెఫ్ట్ సబ్ ట్రీ ఏమైనా కావచ్చు, ఏముంటే అది లెఫ్ట్ సైడ్ ఏముంటే అవన్నీ కూడా కంపేర్ టు రూట్ లెస్ దాన్ వాల్యూస్ అయి ఉండాలి. అంటే the value of all the nodes in left subtree less than the value of root కంటే అన్ని చిన్న వాల్యూస్ అన్ని కూడా లెఫ్ట్ సైడే ఉంటాయి, దాన్ని లెఫ్ట్ సబ్ ట్రీస్ అంటాం. సిమిలర్లీ రైట్ హ్యాండ్ సైడ్ ఏముంటుంది, లెఫ్ట్ సైడ్ లెస్ దాన్ వాల్యూస్ ఉన్నాయంటే డెఫినెట్ గా రైట్ హ్యాండ్ సైడ్ గ్రేటర్ దాన్ వాల్యూస్ ఉంటాయి. దేనికంటే సో రూట్ కంటే గ్రేటర్ దాన్ వాల్యూ అన్న అయి ఉండొచ్చు, లేకపోతే ఈక్వల్ అయినా అయి ఉండొచ్చు. The values of all nodes in the right subtree is greater than or equal to the value of root. So root కంటే రూట్ కి ఈక్వల్ గా ఉండొచ్చు, లేదా రూట్ కంటే ఎక్కువ ఉంటే
అవన్నీ రైట్ సైడే ప్లేస్ చేస్తాం, రైట్. సో థర్డ్ పాయింట్, ద లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీస్ ఈచ్ మస్ట్ బి ఆల్సో బి ఏ బైనరీ సెర్చ్ ట్రీ. మీరు సో లెఫ్ట్ సైడ్ ఒక ట్రీ, లెఫ్ట్ నోడ్కి వెళ్ళారు అంటే అగైన్ దిస్ లెఫ్ట్ నోడ్ ఈజ్ యాక్ట్ యాజ్ రూట్ అయ్యింది అంటే దట్ ఈస్ లెఫ్ట్ సబ్ ట్రీ అంటాం. ఆ లెఫ్ట్ సబ్ ట్రీ మళ్ళీ బైనరీ సెర్చ్ ట్రీ టెక్నిక్ ఫాలో అవ్వాల్సిందే, రైట్. అగైన్ ఫస్ట్ మనం సెర్చ్ చేసుకుంటూ మళ్ళీ దానికి ఈ రూట్ కంటే లెస్ దాన్ వాల్యూస్ లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేస్తాం, లేదా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వాల్యూస్ రైట్ సైడ్ ప్లేస్ చేస్తాం. సో ఇట్స్ అ రిపీటెడ్ ప్రాసెస్ అంటిల్ కలెక్షన్ ఆఫ్ నోట్స్ ఎండ్ అయ్యేంత వరకు అది రిపీటెడ్ గా జరుగుతుంది. ఓకే, ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 30, సో 25, 28, 20 and 40, 35, so 45. These are given nodes. సో ఈ ఇచ్చిన నోట్స్ నుంచి నేను బైనరీ సెర్చ్ ట్రీని ఎలా ఫామ్ చేస్తానంటే ఫస్ట్, సో స్టార్టింగ్ నోడ్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ రూట్ నోడ్. ఫస్ట్ స్టార్టింగ్ నోడ్ ని మనం రూట్ కింద తీసుకుంటాం, దట్ ఈస్ రూట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ 25 అనే దాన్ని 30కి లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేస్తామా రైట్ సైడ్ ప్లేస్ చేస్తామా అనేది ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ కాల్డ్ సెర్చింగ్. ఇక్కడ సెర్చ్ చేస్తాం. సో ఇఫ్ న్యూ నోడ్ ఈజ్ లెస్ దాన్, దట్ ఈస్ న్యూ నోడ్ లెస్ దాన్ root. This is root. New node is less than root. So less than new node అనేవి less than ఉంటే root కంటే always those are placed in left hand side. సో అవన్నీ కూడా ఎక్కడ ప్లేస్ అయితే లెఫ్ట్ సబ్ ట్రీలో ప్లేస్ చేయమని ఇందాకే చెప్పుకున్నాం. సో అంటే లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే దిస్ ఈజ్ 25. ఓకే, అంటే 30కి లెఫ్ట్ సైడ్ 25 ప్లేస్ చేసినట్టు, రైట్. అండ్ దెన్ 28 తీసుకున్నాం. 28 అగైన్ 28 అనేది 30తో కంపేర్ చేసినప్పుడు 30 కంటే 28 లెస్ దాన్ వాల్యూ కాబట్టి గో టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఇంకొక నోడ్ ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోద్ది. సో హియర్ 25 ఈజ్ యాక్ట్ యాజ్ ఏ రూట్. మళ్ళీ అగైన్ ఇది రూట్ కింద యాక్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు మనం తీసుకున్న న్యూ ఎలిమెంట్ అగైన్ ఈ వాల్యూతో కూడా చెక్ చేయాలి. దట్ ఈజ్ 25 లెస్ దాన్ 28 లేకపోతే 28 లెస్ దాన్ 25 లేకపోతే 28 గ్రేటర్ దాన్ 25. సో 25 కంటే 28 అనేది చిన్నదా పెద్దదా చెక్ చేస్తాం. 25 కంటే 28 అనేది చిన్నది కాబట్టి సో 28కి రైట్ హ్యాండ్ సైడ్ ప్లేస్ చేస్తాం 28. ఓకే, సో అంటే ఇది 28కి 25కి 28 అనేది రైట్ హ్యాండ్ సైడ్ ప్లేస్ చేసినట్టు. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ తీసుకున్నాం, దట్ ఈస్ నెక్స్ట్ నోడ్, దట్ ఈస్ 20. ఇప్పుడు 30తో కంపేర్ చేస్తాం. 30తో కంపేర్ చేసినప్పుడు 20 లెస్ దాన్ 30 కాబట్టి అంటే 30 కంటే లెస్ దాన్ అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లేస్ చేస్తాం కాబట్టి లెఫ్ట్ సైడ్కి వస్తే ఆల్రెడీ నోడ్ ఒక సబ్ ట్రీ ఉంది కాబట్టి అగైన్ అది రూట్ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి అగైన్ ఈ 25తో 20ని చెక్ చేసినప్పుడు 25 కంటే 20 అనేది లెస్ దాన్ వాల్యూ కాబట్టి 25కి లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేస్తాం, దట్ ఈస్ 20. ఓకే, సో అంటే 20 కంటే చిన్నది కాబట్టి 20కి లెఫ్ట్ సైడ్ ఇంకేమైనా ఉన్నాయో చెక్ చేసుకుంటే ఏం లేదు కాబట్టి అదే నోడ్ తీసేసుకుంటాం. నెక్స్ట్ 40 తీసుకుందాం. సో 40 సో 30 కంటే గ్రేటర్ దాన్ వాల్యూ అంటే రూట్ కంటే గ్రేటర్ దాన్ వాల్యూస్ అని ఎక్కడ ప్లేస్ చేయాలి? సో గో టు ద రైట్ హ్యాండ్ సైడ్, దట్ ఈస్ 40, రైట్. అగైన్ 35 ఉంది న్యూ నోడ్. ఇప్పుడు 30 కంటే గ్రేటర్ దాన్ వాల్యూ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చాం. రైట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి దట్ ఈస్ రూట్ నోడ్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈ రూట్ నోడ్కి ఇప్పుడు మనం 35తో కంపేర్ చేసినప్పుడు ఈ రూట్ కంటే కూడా 35 చిన్నది కాబట్టి సో 40కి లెఫ్ట్ సైడ్ 35 ప్లేస్ చేస్తాం. ఓకే, సో 40కి లెఫ్ట్ సైడ్ 35 ప్లేసెస్. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ 45. సో 45 అనేది కంపేర్ టు 30 గ్రేటర్ దాన్ వాల్యూ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్కి వస్తాం. సో రైట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ సబ్ ట్రీ ఉంది కాబట్టి ఆల్రెడీ అవైలబుల్గా ఉంది కాబట్టి అగైన్ దట్ రూట్ నోడ్ ఇస్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ మళ్ళీ చెక్ చేస్తాం. సో 45 అనేది 40 కంటే గ్రేటర్ దాన్ వాల్యూ కాబట్టి సో 40కి రైట్ హ్యాండ్ సైడ్ 45 ప్లేస్ చేస్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. సో బైనరీ సెర్చ్ ట్రీని ఇలా కన్స్ట్రక్ట్ చేయాలి.
సో ఇచ్చిన ఎలిమెంట్స్ ని స్టార్టింగ్ ఎలిమెంట్ ని రూట్ నోడ్ అనుకుంటాం, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేయాలా, రూట్ కి రైట్ సైడ్ ప్లేస్ చేయాలని సెట్ చేయడాన్ని సో బైనరీ సెర్చింగ్ అంటాం, బైనరీ సెర్చ్ ట్రీ, రైట్. సో బైనరీ సెర్చ్ ట్రీ ADT, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, అంటే వేరియస్ ఆపరేషన్స్ ఆన్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటంటే ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ది ఆపరేషన్స్ దట్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ ట్రీస్. సో ఇవి డెఫినెట్ గా మనం ట్రీస్ లో పెర్ఫార్మ్ చేసే ఆపరేషన్స్. సో ఫస్ట్ ఏంటి, క్రియేటింగ్ బైనరీ సెర్చ్ ట్రీ. ఫస్ట్ బైనరీ సెర్చ్ ట్రీని క్రియేట్ చేయాలి ఆఫ్ గివెన్ నోట్స్. ఇచ్చిన నోట్స్ ని బేస్ చేసుకుని మనం బైనరీ సెర్చ్ ట్రీని ఫామ్ చేస్తాం. సో ఆ బైనరీ ట్రీని ఫామ్ చేసేటప్పుడు సో ఒక న్యూ నోడ్ వచ్చింది అంటే దాన్ని ఇన్సర్ట్ చేస్తాం, ఇన్సర్ట్ ఇంటూ ద బైనరీ సెర్చ్ ట్రీ, డిలీటింగ్ ఏ నోడ్ ఫ్రమ్ బైనరీ సెర్చ్ ట్రీ. అంటే ఆ బైనరీ సెర్చ్ ట్రీలో నుంచి ఒక ఎలిమెంట్, ఒక బైనరీ సెర్చ్ ట్రీకి ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయొచ్చు, బైనరీ సెర్చ్ ట్రీలో ఉన్న ఆల్రెడీ ఎలిమెంట్ ని రిమూవ్ చేయొచ్చు, లేదా బైనరీ సెర్చ్ ట్రీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని ట్రావర్స్ చేయొచ్చు బై యూజింగ్ 3 టెక్నిక్స్, ఇన్ ఆర్డర్ కావచ్చు, ప్రీ ఆర్డర్ కావచ్చు, పోస్ట్ ఆర్డర్ కావచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే బైనరీ సెర్చ్ ట్రీలో లీస్ట్ ఎలిమెంట్, మినిమం లీస్ట్ నోడ్ ఏంటో చెక్ చేయొచ్చు, మాక్సిమం నోడ్ ఏదో చెక్ చేయొచ్చు, రైట్. సో దీస్ ఆర్ ద వేరియస్ ఆపరేషన్స్ ఆన్ బైనరీ సెర్చ్ ట్రీ. దీన్ని బైనరీ సెర్చ్ ట్రీ ADT అంటాం, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్, ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయొచ్చు గివెన్ నోట్స్ ని బేస్ చేసుకుని అనేది ADT అంటాం, రైట్. థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ కాల్డ్ complete tree concept, right. So tree is a non-linear data structure. This is very important concept in data structures, right. So thank you Ananda.